మైనంపల్లి రైతు వేదికలో సోమవారం ఏర్పాటు చేసిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, మండల వ్యవసాయ అధికారి నాగమాధురి, విస్తరణ అధికారులు అభిలాష్, ఆసిఫ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంత్, మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు అందుబాటులోకి వచ్చినాయి. మొత్తం 1600 యూనిట్స్ రైతు నేస్తం ఆవిష్కరణలో యావత్ తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం అందరూ పాల్గొనడం ఇది ఒక అద్భుతమైన పండుగ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ క్యాబినెట్ మంత్రివర్గం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మీ తెరల మీద టీవీలో చూస్తున్నారు. 1600 రైతు వేదికల్లో 6,40,000 మంది. ఒకసారి గట్టిగా తప్పడు కొడితే ఈ మంత్రివర్గులకి రైతు ఆశీస్సులు తల్లి ఆశీస్సులాగా భావిస్తారని తెలియజేస్తుంది వేదిక. 15,000 బోనస్ వచ్చిందా? వచ్చింది సార్. మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చింది నీకు బోనస్. రైతు భరోసా 3 ఎకరాలు సార్ 15,100 రూపాయలు వచ్చినాయి సార్. అది వచ్చింది. బోనస్ 15,000 వచ్చింది. 15,000 వచ్చినాయి సార్. 30,000 వచ్చింది. కూడా అయింది సార్. మళ్ళా కూడా తీసుకున్నాం. శాస్త్రవేత్త గ్రామానికి వెళ్ళి వ్యవసాయానికి సంబంధించిన కీలక అంశాల యొక్క అవగాహనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలపై కూడా గ్రామ అవగాహన కల్పించాం. 1,22,000 మంది రైతులకు 6 వారాల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామానికి నాణ్యమైన ప్రారంభం జరిగింది. 3 ప్రధానమంత్రులకు అసోసియేషన్ ఈ గొప్ప వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మా ప్రియమైన నాయకులు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారు చేస్తున్న మీదుగా 1964 విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. అదేవిధంగా నాటి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా 3వ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ప్రస్తుతం ఉన్న పరిపాలనా భవనం, ఇతర భవన సముదాయాలు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన చరిత్ర దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. తెలంగాణ 33 రకాల సన్నవడ్లకు, వానాకాలం పంటకు ప్రభుత్వం 500 బోనస్ ధర చెల్లించింది. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందుకు మన జిల్లాలో ఈరోజు 36 అంటే టోటల్ ఇప్పటివరకు యాడ్ చేసుకుంటే 57 రైతు వేదికలలో మనం వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అంతా కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. సిమిలర్గా ఈ సెటప్ మనం చూసినట్లయితే ఆ టీవీ కానివ్వండి, ఆ స్పీకర్స్ కానివ్వండి, ఆ సెటప్ మొత్తం కూడా సుమారుగా 3.5 లక్షల వరకు మనకు ఖర్చు అవుతా ఉంది. సో దానికి సుమారుగా ఈ 57 సెంటర్లకు అన్ని కూడా మనం కలుపుకుంటే సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెటప్ అంతా కూడా పెట్టడం జరిగింది. ఇంత మంచి సెటప్ మనకి నార్మల్గా ఇప్పుడున్న ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసెస్లో కూడా లేవు. ఇప్పటి నుంచి ఏమైనా వీడియో కాన్ఫరెన్సెస్ ఎంఆర్ఓస్ తోని, ఎంపీడీఓస్ నుంచి, కలెక్టరేట్ నుంచి తీసుకోవాలంటే కూడా మనం ఈ సెటప్ యూజ్ చేసుకోవచ్చు అనేసి కూడా నేను చెప్తా ఉన్నాను. సో ఇంకా మంచి ఉపయోగం ఏంటంటే ప్రతి ట్యూస్డే రోజు, మంగళవారం రోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆ ఎజెండా మనకి ముందే ఇస్తారు. సో దాని ప్రకారంగా ఏవైతే రైతులకి ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే ఆధునికరణ అంటే మోడర్న్ మెథడ్స్ కల్టివేషన్ చేయడానికి, అగ్రికల్చర్ చేయడానికి ఏమేమైతే మెథడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటారు. సో ఆ వ్యవసాయ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు రైతులతోని, మన రైతు వేదికలో ఉన్న రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం. అదేవిధంగా మంచి మోడర్నైజ్డ్ మెథడ్స్ ఏ విధంగా మనం చేసుకుంటే సేంద్రియ వ్యవసాయం కానివ్వండి, అదర్ మెషిన్ యూజ్ చేసి కానివ్వండి, అవన్నీ చేసుకుంటే ఏ విధంగా మనకి అధిక దిగుబడి, అధిక లాభం వస్తుందో అవన్నీ మెథడ్స్ అంతా కూడా మనకి చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది. ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను ఎక్కువ చెప్పాను, కలెక్టర్ గారు అన్ని వివరాలు చెప్పడం
జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తా, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల పక్షపాతి ప్రభుత్వం. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకోసమే కదా, రైతుల కోసమే చేస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు 3.5 లక్షల రూపాయలు పెట్టి మరి రైతు వేదికలలో మరి ప్రతి మంగళవారం కూడా మరి రైతులు సైంటిస్టులతో కానివ్వండి, ఇంకా ఇతర అధికారులతో కానివ్వండి మాట్లాడుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే మాది ఒకటే ఉద్దేశం, రైతులు బాగుండాలా, మరి మా అన్న తమ్ముళ్ళు మా సోదరులు బాగుండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళన్ని ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లలో రుణమాఫీ మీకోసమే చేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదం మరి మీ ఆశీస్సులు ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. మీకోసం గట్టిగా పనిచేస్తాం, గట్టిగా కష్టపడతాం. మీ అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చే విధంగా మరి మేము మీకోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పరిస్థితి ఉంది, కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా రైతన్న బాగుండాలా, మరి మా అన్నతమ్ముడు బాగుండాలనే ఉద్దేశంతో ఒకటే ఏకకాలంలో మరి 22,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాదు, 22,000 రూపాయలు రుణమాఫీ కావచ్చు, ఇంకొక 7,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కావచ్చు. మళ్ళీ ఇవాళ కూడా రైతు భరోసా మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రైతుల కోసం, రైతుల పక్షపాతి లాగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నదని చెప్పి అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ, మరి అదే కాదు, మరి గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండే. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రైతులు కూడా సన్నబియ్యం పండించాలా, మన పేద సోదరులు అందరూ కూడా సన్నబియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా మరి సన్నబియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వస్తలేదా మీకు సన్నబియ్యం?